హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్కే ప్రాపర్టీస్. ఈరోజైతే ఇంకో మంచి బ్రాండ్ న్యూ 1640 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేజింగ్ 3BHK ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ సేల్ తీసుకొచ్చాను. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ దగ్గర మనకు చూడండి, మనకి కబోర్డ్ వర్క్ కానివ్వండి, ఆ లైటింగ్స్ కానివ్వండి, చాలా నీట్గా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయించారనమాట మనకి. అండ్ ఇది వచ్చేసి ఫ్లాట్ అయితే మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. అండ్ ఈ అపార్ట్మెంట్స్కి అయితే మనకు ఒక లిఫ్ట్ అయిన ఒక స్టెప్ అయితే ప్రొవైడ్ చేశారు మనకైతే. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇన్సైడ్ లోపల వ్యూ అయితే చూసాను చూడండి. మనకి ఈ హౌస్తో పాటు అయితే మనకి సోఫా సెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి సోఫా సెట్స్ ఎంత నీట్గా ఉన్నాయి మనకైతే. అండ్ చూడండి, అది వచ్చేసి మనకి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ దగ్గర లైటింగ్స్ కానివ్వండి, టీవీ యూనిట్ కానివ్వండి, పాల్ సీలింగ్ కానివ్వండి, లైటింగ్స్ కానీ చాలా నీట్గా డిజైన్ చేయించి పెట్టారన్నమాట మనకైతే. అండ్ ఇది వచ్చేసి టోటల్ మనకి 1640 ఎస్ఎఫ్టీ అని మనకి ఈస్ట్ ఫేజింగ్తో ఉంటుంది మనకైతే. అండ్ ఈ ఫ్లాట్తోనైతే మనకి వీళ్ళు డైనింగ్ టేబుల్ ఇస్తున్నారు, సోఫా సెట్స్ ఇస్తున్నారు, ఒక బెడ్రూమ్లో కాట్ ఇస్తున్నారు, ఒక ఏసీ ఇస్తున్నారు, అండ్ గ్రీజర్స్ ఇస్తున్నారు మనకి. అండ్ అలాగే చూసుకున్నైతే ఒక కిచెన్లో మనకు ఒక చిమ్నీ ఇస్తున్నారు మనకైతే. అండ్ వాటర్ ప్యూరిఫైర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఫ్యాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకైతే. చూడండి, మీకు ఇప్పుడైతే నేను క్లియర్గా చూస్తున్నాను. ఇది వచ్చేసి మనకి 1640 ఎస్ఎఫ్టీ అని మనకి ఈస్ట్ ఫేజింగ్తో ఉంటుంది మనకి. కబోర్డ్ వర్క్ చూడండి, మనకి నెంబర్ 1 ఇండియన్ క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీతోని యూజ్ చేసి చేయించారనమాట మనకైతే. సో ఇది వచ్చేసి మనకి దేవుని గది కూడా చూడండి, మనకి ఎంత నీట్గా డిజైన్ చేయించారో మనకైతే. గ్లాస్ డోర్తోని టైల్ వర్క్ కానీ ఎంత నీట్గా డిజైన్ చేయించారో. ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్లో చూడండి, మనకి కబోర్డ్ వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా చాలా నీట్గా డిజైన్ చేయించి పెట్టారు మనకి. చిమ్నీ కానివ్వండి, వాటర్ ప్యూరిఫైర్ కానీ, ఒక స్టవ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకైతే. అండ్ ఇది వచ్చేసి మనకి ఓపెన్ డైనింగ్ ఏరియా అని మనకి. డైనింగ్ ఏరియా కూడా చూసాను చూడండి క్లియర్గా. అండ్ ఇది వచ్చేసి టోటల్ మనకి 1640 ఎస్ఎఫ్టీ అని మనకైతే. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అని చెప్పాను కదా. డైనింగ్ ఏరియా మనకి డైనింగ్ టేబుల్ అయితే అక్కడ ప్రొవైడ్ చేశారు. ఆ సింక్స్ కానివ్వండి, డైనింగ్ ఏరియా వాష్ ఏరియా సింక్స్ కానివ్వండి, ఆ టైల్స్ కానివ్వండి, ఆ కబోర్డ్స్ కానీ చాలా నీట్గా డిజైన్ చేసి పెట్టారనమాట మనకి. అండ్ వెంటిలేషన్ ప్రకారం చూసుకున్న వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఈ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ అయితే మనకి. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా దగ్గర చూడండి, మనకు ఒక వాటర్ ప్యూరిఫైర్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. చూడండి, వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది మనకైతే. అండ్ ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో ఒక కాట్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. అలాగే మనకు చూసుకుని అయితే చూడండి, లైటింగ్స్ కానీ, ఫ్యాన్ కావండి, ఎల్ఈడీ లైట్స్ కానీ చాలా నీట్గా డిజైన్ చేశారు. వెంటిలేషన్ పర్పస్ అయితే ఒక విండో ప్రొవైడ్ చేశారు. చూడండి, చాలా నీట్గా ఉంది. అండ్ స్టడీ టేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదైతే కిడ్స్ బెడ్రూమ్ అని మనకైతే ఇది. అండ్ చూడండి ఎంత నీట్గా ఉంది మనకైతే. కబోర్డ్ వర్క్ చూడండి ఎంత నీట్గా, చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా డిజైన్ చేయించి పెట్టారు. మనకు కార్డ్ కూడా ఇచ్చారు. ఇది 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేసి చూడండి. ఇది వచ్చేసి వాష్రూమ్ అనేది చాలా నీట్గా ఉంది. ఆ షవర్స్ కానివ్వండి, ఆ టైల్స్ కానివ్వండి, అండ్ చాలా సింక్స్ కానీ చాలా నీట్గా డిజైన్ చేయించి పెట్టారు మనకైతే. ఇది వచ్చేసి టోటల్ మనకి 1640 ఎస్ఎఫ్టీ అండి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో చూడండి మనకి ఎంత నీట్గా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, కబోర్డ్స్ కానీ చాలా నీట్గా డిజైన్ చేయించారు. ఈ ఫ్లాట్తో అయితే వీళ్ళు ఒక సోఫా సెట్స్, ఒక డైనింగ్ టేబుల్, ఒక ఏసీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. గ్రీజర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఎంత నీట్గా డిజైన్ చేయించారు మనకి. డైరెక్ట్ ఫిక్స్ అనమాట మనకి. ఇదైతే చూడండి, చాలా నీట్గా ఉంది మనకి. కలర్ఫుల్గా మనకి నీట్గా ఉంది. అండ్ మనకి వెంటిలేషన్ పర్పస్ ఒక విండో ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారని మనకి. చూడండి, మనకి మిర్రర్ కానివ్వండి, గ్రీజర్స్ కానివ్వండి, సింక్స్ కానివ్వండి, ట్యాప్స్ కానీ చాలా నీట్గా ఉన్నాయి మనకైతే. అండ్ ఇది వచ్చేసి టోటల్ మనకి 1640 ఎస్ఎఫ్టీ మనకైతే ఈస్ట్ ఫేజింగ్ ఫ్లాట్ అనమాట మనకి. ఇది వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూమ్ అండి. చూడండి, ఇంకొక బెడ్రూమ్లో కూడా మనకి, ఈ బెడ్రూమ్లో అయితే మనకి బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. చూడండి, కబోర్డ్ వర్క్ కానీ, లైటింగ్ కానివ్వండి చాలా నీట్గా ఉంది మనకైతే. సో చూడండి, మీకు ఇప్పుడు ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. వాష్ ఏరియాలో కూడా చూడండి, మనకి గ్రీజర్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. 3 బెడ్రూమ్స్లో 3 వాష్రూమ్స్ ఉన్నాయి. వాష్రూమ్స్లో గ్రీజర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి ఉప్పల్ బకాయిత్లో ఉంటుంది. అండ్ దీనికైతే ప్రైస్ వీళ్ళు కోట్ చేసినంత 1,28 lakhs స్లైట్లీ నెగోషియబుల్ విత్ అమ్యూనిటీస్ అండ్ కార్ పార్కింగ్. యూడియోస్ వచ్చేసి మనకు 67 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.